మూడవదిగా మనిషికి ఆస్తి పేరు ఏంటంటే వేదన. చెప్పండి ఏమిటది? వేదన, 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 వేదన. ఆ వేదన కాస్త తొలగించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆ వేదన వలన ఒకడు వేదన దేశంలోకి వెళ్ళిపోయి అరుస్తుండగా యేసు చేసిన ఘనకార్యమేగా. ఈ రోజున ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన పశువుల పాకలో కాదు, బెత్లెహేములో కాదు, ఈ రాత్రి నీ గుండెలో పొట్టాలి, నీవు ఇంటిలో పొట్టాలి, నీవు వెలిగించబడాలి. ఆ తర్వాత వేదన కలిగిన దేశములో నుంచి నీకు విడుదల కలుగునగాక. అందుకు యేసు మన కొరకు పుట్టి ఉన్నాడు. అందుకే ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన వార్త. తర్వాత వార్త ఏమిటయ్యా అంటే నీ కాడి విరవబడును కాక. అందరూ చెప్పండి, నీ కాడి, గట్టిగా చెప్పండి, నీ కాడి. ఆ కాడి విరవగలిగిన సమర్థుడాయని మరణపు కాడి విరిచాడు, శాపపు కాడిని విరిచాడు, భయంకరమైన లోకనాథుని కాడి విరిచాడు, తలను చెతగొట్టాడు.